గాదె ఇన్నయ్యకు బెయిలు 48 గంటల పాటు మంజూరు 48 గంటల పాటు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి. నేడు జనగామ జిల్లాలో అంత్యక్రియలు కాబోతా ఉన్నాయి. ఏది మావోయిస్ట్ పార్టీలోకి రమ్మన్నట్టుగా, లేకపోతే నా భావజాలాన్ని వ్యాప్తి చెందించేటువంటి విధంగా ఆయన యొక్క ప్రసంగం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిళ్ళు. ఆయన చించలగూడ జైల్లో ఆయన ఉండడం జరిగింది. సో మొత్తానికి ఆయన ఎప్పుడు డిసెంబర్ 21న ఆయనను అరెస్ట్ చేసిండు. డిసెంబర్ 21న ఆయనను అరెస్ట్ చేసి ఆయనను జైలుకు తరలించిండ్రు. ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఆయనను కస్టడీ కావాలని చెప్పేసి కోరిండ్రు. సో ఇదంతా జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి తరుణంలోనే వాళ్ళ అమ్మగారు 90 సంవత్సరాలు ఉండేటట్టుంది. ఆమె చనిపోవడం జరిగింది. సరే మొత్తానికి ఆమె కొంత ఆరోగ్యంగానే ఉండేది. ఆయన రెగ్యులర్గా వాళ్ళ అమ్మ దగ్గరనే ఉండేది. ఇక హైదరాబాద్లో 1-2 రోజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ దగ్గరనే ఎక్కువగా స్పెండ్ చేసేది. సో మొత్తానికి మరి కొడుకు మీద ఉన్నటువంటి బెంగతో ఉన్నా ఏందో అనేది తెలియదు, కానీ పాపం ఆమె తుది శ్వాస విడవడం జరిగింది. మరి ఎన్ఐఏ అదుపులో ఆయన ఉన్నాడు, జైల్లో ఉన్నాడు కాబట్టి, ఉపా కేసులతోటి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి, మరి తల్లి అంత్యక్రియలో పాల్గొనాలి కాబట్టి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కోర్టును కోరడంతో కోర్టులో కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సైతం కూడా లేదు 6 గంటలు మాత్రమే అవకాశం ఇవ్వండి, ఒకవేళ కనుక ఎక్కువ అవకాశం ఇచ్చినట్టయితే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, లేకపోయినట్టయితే ఇంకో పారిపోతాడు అన్నటువంటి విధంగా వాళ్ళ వాదనలు వినిపించింది. ఇప్పుడు ఆయన ఏడికి పారిపోతాడు ఏంది, వాళ్ళ తల్లి అంత్యక్రియలు కదా. సో రానియకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేసినట్టుగా కనబడ్డది. సరే మొత్తానికైతే మాత్రం నాంపల్లి కోర్టు స్పందించి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 48 గంటలు మాత్రమే. అంటే ఆయన జైలు నుంచి ఏ టైంకి అయితే వెళ్ళిండో అప్పటి నుంచి టైం కౌంట్. అంటే వాళ్ళ తల్లి అంత్యక్రియలు ఇలా అయిపోతాయి. నిన్న ఈవినింగ్ ఏమో 6 గంటలకు 7 గంటలకు వెళ్ళిండు. ఇలా 6 గంటలకు 7 గంటలకు ఏమో మళ్ళీ 24 అవర్స్. అండ్ రేపు సాయంత్రం కల్లా ఆయనే మళ్ళీ ఆడు ఉండాలి. ఎలా జైలు కాడికి. గాదె ఇన్నయ్యకు బెయిలు 48 గంటల పాటు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి. ఇలా అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. సామాజిక కార్యకర్త, భారత్ బచావో ప్రధాన కార్యదర్శి గాదె ఇన్నయ్యకు ఎన్ఐఏ కోర్టు 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇన్నయ్య తల్లి తేరిసమ్మ గురువారం రాత్రి కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలు శనివారం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని సాగరం గ్రామంలో జరగనున్నాయి. ఇదే సాగరం గ్రామంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లో ఉన్నాడు. ఈ తల్లి చనిపోయే కంటే ఒక రోజు ముందే మళ్ళీ ఎన్ఐఏ అధికారులు ఈమె చనిపోయినటువంటి ఇల్లు ఏదైతే ఉందో సాగరంలో, ఆ సాగరంలో ఇంటి దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేసిండ్రు. ఎవరు? పోలీసు వాళ్ళు, ఎన్ఐఏ పోలీసు వాళ్ళు పోయి తనిఖీ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ₹1,00,000తో పాటు ఏదో ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇంకా వేరే పత్రాలు వాళ్ళు స్వాధీనం తీసుకొని పోయిండు. మరి కొడుకేమో అరెస్ట్ అయిపోయిండు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఈ ఇంటికి తల్లిగారు అంత వృద్ధురాలు ఆమె ఇంట్లో ఉండగానే వచ్చి తనిఖీలు చేయడం, మరి కొంత ఆమె ఆందోళన చెందా, భయం పడ్డదా ఏందనేది తెలియదు. మొత్తానికి ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ఆ సోదాలు చేసినటువంటి నెక్స్ట్ డేనే చచ్చిపోయింది ఆమె పాపం. మొత్తానికి ఆ గ్రామంలో సాగరం గ్రామంలోనే అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. ఈ క్రతువును పాల్గొనేందుకు శుక్రవారం ఎన్ఐఏ కోర్టు ఇన్నయ్యకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ఉపా కేసులలో గత నెల డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్టు చేశారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. తాత్కాలిక బెయిల్ మంజూరు అవడంతో ఆయన తల్లి అంత్యక్రియల్లో ఆయనే పాల్గొనబోతా ఉన్నారు. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది ఆయనకు. షరతులతో కూడినటువంటి బెయిల్ అంటే ఆయన ఎవరితో మాట్లాడొద్దు, కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే మాట్లాడాలి. ఇక పక్క వాళ్ళు, మీడియా వాళ్ళు, ఇంకా పోలీసు వాళ్ళతోటి, బంధువులతోటి మాట్లాడేందుకు ఎవరికి కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు పేరోల్ మీద మాత్రమే ఆయన బయటకు వచ్చిండు. ఆయన ఎమ్మటి ఎట్లా ఉన్నారు? ఇక ఆయన నిన్న ఇంటికి రావడం జరిగింది. తల్లిని ఆ స్థితిలో చూసి పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో మొత్తానికైతే ఆ అంత్యక్రియల్లో తల్లికి సంబంధించినటువంటి అంత్యక్రియల్లో పాల్గొనేందుకైతే ఆయనే రావడం జరిగింది. పేరోల్ పైన కూడా ఆయన కాపీ ఉండే. సో అది తల్లికి సంబంధించినటువంటి ఆ భౌతిక కాయాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఒక పక్కనేమో మరి కొడుకు లేడన్నటువంటి ఒక బెంగ కావచ్చు,
దాని తర్వాత కొడుకు లేనటువంటి బెంగ మరొక పక్కన ఇంట్లో పోలీసులు వచ్చి ఈ అంతా కొడుకు పైన తల్లికి చాలా ప్రేమ. ఆయన తింటేనే ఆయన తినిపిస్తేనే ఆమె తినేదట. అట్లాంటిది ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తానికైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి భావజాలాన్ని, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో అవి జనాల్లోకి తీసుకువెళ్ళేందుకు ఆయన యొక్క ప్రసంగాలు కనబడతా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు తీసుకుపోవడం జరిగింది. ఒక పక్కన మావోయిస్టులని లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం, మరొక పక్కన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను సైతం కూడా గొంతు నొక్కాలన్నటువంటి రెండో ప్రయత్నంలో భాగంగా ఆయన అరెస్ట్ చేసిందనేది ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి విషయం.